యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, మీకు అనుగ్రహించబడుతుంది. ఇక్కడ అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, నిలిచి ఉండుటలో ఎంత భాగ్యం ఉన్నదో, ఈ నిలిచి ఉండటంలో ఎంత ధన్యత ఉన్నదో, ఈ నిలిచి ఉండుటలో తమ జీవితాలు ఒక శ్రేష్టమైన, వారికి ఏది ఇష్టమో అది వారికి అనుగ్రహించబడుతుంది అంటున్నాడు. ఇక్కడైతే వారు అవిశ్వాసము చేత విరిచివేయబడ్డారు. ఇక అది కొమ్మ నిలిచిన పరిస్థితి లేదు. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు కనుక నీ జీవితంలో గర్వించొద్దు, గర్వింపక భయపడము, దేవునికి భయపడము. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, మీకు అనుగ్రహించబడుతుంది. ఇక్కడ అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, నిలిచి ఉండుటలో ఎంత భాగ్యం ఉన్నదో, ఈ నిలిచి ఉండటంలో ఎంత ధన్యత ఉన్నదో, ఈ నిలిచి ఉండుటలో తమ జీవితాలు ఒక శ్రేష్టమైన, వారికి ఏది ఇష్టమో అది వారికి అనుగ్రహించబడుతుంది అంటున్నాడు. ఇక్కడైతే వారు అవిశ్వాసము చేత విరిచివేయబడ్డారు. ఇక అది కొమ్మ నిలిచిన పరిస్థితి లేదు. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు కనుక నీ జీవితంలో గర్వించొద్దు, గర్వింపక భయపడము, దేవునికి భయపడము.